అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి. పూజా సామాగ్రి గురించి అయితే నేను తెలియజేస్తున్నాను. ఈ పూజా సామాగ్రి కిట్ అనేది నేను ఎక్కడ తెప్పించుకున్నాను, ఇందులో ఏ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, అలానే ఈ కిట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి, పూర్తి సమాచారం కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఈ కిట్ నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నానో తెలియజేస్తానండి. ఆర్కే పూజా స్టోర్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ధనాక్క దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాను. ఈ ధనాక్క అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అండి. ఎవరు అంటే ఆర్కే తెలుగు వ్లాగ్స్ అని చెప్పనేసి మనకి టాప్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నారండి. ధనా సిస్టర్ మనకి రీసెంట్ గా పూజా సామాగ్రి స్టోర్ కూడా వీళ్ళు ఓపెన్ చేశారండి. వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా క్వాలిటీ ఐటమ్స్, దట్టు బ్రాండెడ్ ఐటమ్స్ వీళ్ళు మనకి సేల్ చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఈ పూజా సామాగ్రి కిట్ అయితే తెప్పించుకున్నాను. అయితే నేను ఈ పూజా సామాగ్రి కిట్ నేను దేనికి తెప్పించుకున్నాను అంటే, రీసెంట్ గా అయితే నేను 16 సోమవారాల వ్రతం అయితే చేస్తున్నానండి. శివలింగం చేయడానికి పుట్టమన్ని లేదు అని చెప్పనేసి నేను 1 వీక్ అయితే బ్రేక్ తీసుకున్నాను. ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసేసి నెక్స్ట్ వీక్ అయితే నేను బ్రేక్ తీసుకున్నానండి. పుట్టమట్టి లేక మేబీ ఇది శివయ్య లీలేమో, నాకు ఈ పేజ్ వాళ్ళైతే ఈ పుట్టమట్టితో ఉన్నటువంటి కిట్ని అయితే పంపించారండి. ఎంతైనా శివయ్య చాలా గ్రేట్, ఆయన ఆశీర్వాదమే అసలు చెప్పలేము. ఈ కిట్ వచ్చిన తర్వాత నేనైతే అదే ఫీల్ అయ్యానండి. ఈ కిట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ కిట్లో ఉన్నటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా మనము వరలక్ష్మి వ్రతంకి ఉపయోగించుకోవచ్చు, అలానే మన 16 సోమవారాల వ్రతంకి ఉపయోగించుకోవచ్చు, అలానే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా మనము ఈ పూజా సామాగ్రిలో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ చాలా బాగున్నాయండి. మరి నేను ఏ ఐటమ్స్ తెప్పించుకున్నానో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే నేను తెచ్చుకున్న ఐటమ్స్ చెప్తాను, తర్వాత ఈ కిట్ యొక్క స్పెషాలిటీ మరొకటి కూడా ఉందండి, అది కూడా నేను తెలియజేస్తాను. ముందుగా అయితే పసుపు కుంకుమ అండి. ప్రతి పూజకి మనకి ఈ పసుపు కుంకుమ అనేది నిండుగా మనకి అవసరం ఉంటాయి కాబట్టి పసుపు కుంకుమ అయితే ఈ కిట్లో అయితే ఉందండి. తర్వాత అష్టగంధం విభూది ట్యూబ్ అండి. ఈ మధ్య మనము దేవుడి పట్టాలకి అష్టగంధం ట్యూబ్స్ అంటే మనకి లిక్విడ్ టైప్ లో వస్తుందండి. ఇది పెట్టడం వలన, అష్టగంధంతో పెట్టడం వలన అమ్మవారి బొట్టు అనేది చాలా నీట్ గా ఉంటుంది. మినిమం మనకి ఈ బొట్టు పెట్టడంలో 1 మంత్ వరకు ఆ బొట్టు అనేది అలానే ఉంటుందండి. నేను ప్రాక్టికల్ గా కూడా నేను మా పటాల మీద కూడా నేను చాలా వరకు ఇవే పెడతాను. తర్వాత విభూది అండి. విభూది అంటే 16 సోమవారాల వ్రతంకి తప్పకుండా మనకి విభూది అనేది ఉపయోగపడుతుంది. మనం శివలింగానికి బొట్లు పెట్టడానికి కానీ, మనకి దేవుడి ఫోటోకి పెట్టుకోవడానికి ఈ విభూది అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత చిట్టి గాజులు అండి. ఈ చిట్టి గాజులు అనేది మనము వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి పెట్టుకోవచ్చు, అలానే మనము గౌరీదేవి అంటే మనం శివపార్వతులు ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం కదండి, కాబట్టి పార్వతీదేవి సంకేతంగా కూడా మనం అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువుగా చిట్టి గాజులతో అమ్మకి పూజ కూడా చేసుకోవచ్చండి. తర్వాత దశాంగం అండి. తర్వాత చెప్పాను కదండి పుట్టమట్టి. ఈ పుట్టమట్టి అనేది చాలా బాగుందండి. మనకి ఈ పుట్టమట్టి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి, పుట్టమట్టితో శివలింగం ఎలా చేయాలి అని. నేను ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. చాలా మందికి సిటీస్ లో ఉన్న వాళ్ళకి పుట్టమట్టి అనేది అస్సలు దొరకదండి. విలేజ్ లో ఉన్న వాళ్ళకైనా సరే పక్కన పంట పొలంలో ఉన్నటువంటి మట్టినైనా తెచ్చుకొని శివలింగం అయితే చేస్తారండి. కానీ సిటీస్ లో ఉన్న వాళ్ళు, నాకైతే అస్సలు దొరకలేదండి. నేనైతే ఒక 1 మంత్ ముందు చెప్పి పెట్టినా కూడా నాకు పూజా షాప్ వాళ్ళైతే తేవడానికైతే అవ్వలేదండి. అంత కష్టమైపోతుంది పుట్టుమట్టి. ఎవరికైనా సరే పుట్టుమట్టి కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని సంప్రదించండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ పుట్టమట్టి ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫ్లేవర్ అయితే మనకి ఎలా ఉంటుందంటే, మనం శివాలయంకి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర మన పాలు కానీ అలా మనం పోసినప్పుడు ఆ స్మెల్ అయితే ఎలా ఉంటుందో, అంటే పాములు అనేటివి ఉంటాయి కదండి, సేమ్ అలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందండి. మనకి సాక్షాత్తు 16 సోమవారాల వ్రతం పుస్తకంలో కూడా చెప్పారండి, పుట్టమట్టితోనే శివలింగం చేయాలి అని. మనం శాస్త్రీయంగా పూజ చేయాలి అంటే పుట్టమట్టి అనేది చాలా అవసరం. కాబట్టి ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. వాళ్ళైతే మనకి పుట్టమట్టి కూడా సపరేట్ గా కావాలన్నా కూడా మనకి పంపిస్తారండి. తర్వాత 16 సోమవారాల వ్రతం పుస్తకం అండి. ఈ పుస్తకం కూడా మనకి మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఎవరికైనా కావాలి అన్నా కూడా మనకి ఈ కిట్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు వరలక్ష్మి వ్రతంకి సంబంధించింది కావాలంటే వాళ్ళు మీకు వరలక్ష్మి వ్రతం పుస్తకం కూడా పంపిస్తారండి. తర్వాత నాకు బాగా నచ్చిన ఐటమ్స్ వచ్చేసి కడ్డీలండి. ఈ కడ్డీలు వచ్చేసి నాకు 4 ఫ్లేవర్స్ అయితే పంపించారండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ అయితే గోల్డెన్ కడ్డీలండి. ఇది మనం ఓపెన్ చేసి చూసాక, నేనైతే ఇప్పుడు వీడియోలో ఓపెన్ చేయలేదు కానీ మీకు పైన చూపిస్తున్నాను చూడండి. ఈ కడ్డీ మొత్తం గోల్డ్ కలర్ లో ఉంటుందండి. మొత్తం శాండిల్ టైప్ లో, అంటే మనకి చందనం ఉంటుంది కదండి, ఒరిజినల్ చందనం ఎలా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ లో చాలా బాగుందండి. నేనైతే నిన్న పూజ చేసుకున్నప్పుడు 16 సోమవారాల వ్రతం ఇంట్లో పూజ చేసుకున్నానండి. ప్రతిసారి వీడియో తీయడానికి అవ్వదు కదండి,
కాబట్టి నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. గ్యారెంటీ అయితే నేను ఇస్తానండి మీ అందరికీ. చందనం ఫ్లేవర్, శాండిల్ ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా మనకి ఇందులో పైనాపిల్ అని అలానే చాలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. తర్వాత ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ అనేది మనకి కోన్ సైజులో ఉంటుందండి. బయట అయితే మనకి 60 రూపీస్ అయితే మనకి ఒక బాక్స్ అయితే ఉంటుందండి. వీళ్ళ దగ్గర అయితే మనకి 35 రూపీస్ 40 రూపీస్ అయితే మనకి బాక్స్ అయితే ఉంటుంది. తర్వాత వక్కలు, ఈ వక్కల్లో కూడా మనకి ఆ పైన వక్కలు నాకు పేరైతే సరిగా తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వక్కలు కూడా మనకి ఫ్లేవర్స్ అలానే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారండి. అంటే మనకి రెండు కలిసిపోకుండా సపరేట్గా అయితే మనకి పంపించారు. తర్వాత అయితే లక్ష్మీ గవ్వలు, అలానే గురువింద గింజలు, గోమతి చక్రాలు. నేను వీటి గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. రీసెంట్గా నేను ప్రతి పూజకి సాంగ్యం కోసం కొన్ని తెప్పించుకుంటానండి. అంటే ఒక 3 కానీ 5 కానీ తెప్పించుకుంటాను. రీసెంట్గా నేను ఒక షాప్కి వెళ్తే నాకు లక్ష్మీ గవ్వలు కావాలి అంటే వాళ్ళు 30 రూపాయలకి 3 చెప్పారండి. ఎంత రేట్ అయితే ఉన్నాయో నాకైతే వీళ్ళ కిట్లో అయితే చూస్తే చాలా నాకు రీజనబుల్ అయితే అనిపించిందండి. బయట రేట్స్తో పోలిస్తే చాలా బెటర్ అయితే అనిపించిందండి. ఇట్లా మనకి మంగళకరమైన వస్తువులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలానే జాజికాయ, ఇవి కూడా ప్యాకింగ్ కూడా నీట్గా చేసి అయితే మనకి పంపించారండి. క్వాలిటీ చాలా బాగుందండి. అంటే మనకి గవ్వలు కూడా కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి, మరీ చిన్నవైతే కాదండి. తర్వాత అత్తర్ అండి. ఈ అత్తర్ అంటే మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అలానే మనము అమ్మవారు 16 సోమవారాల వ్రతంలో అమ్మవారు ఎలా ఉంటారు కాబట్టి పార్వతీదేవి అమ్మవారికి ముందు మనం ఈ అత్తరు స్మెల్ కానీ అంటే మన అత్తరును చల్లినా కూడా చాలా మంచిదండి. ఇందులో మనకి 6 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. ఇందులో చిన్న డబ్బిల్లో కూడా మనకి పసుపు కుంకుమ కూడా ఉందండి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ చూడగానే మనకి ఓకే ఇది క్వాలిటీ ఐటమ్, ఇది క్వాలిటీ కాదు అని మనకి క్లియర్గా తెలిసిపోతుందండి. అంటే నేను హానెస్ట్గానే రివ్యూ ఇస్తున్నానండి. నాకు వాళ్ళు తెలుసు తెలీదు అని అయితే నేను అసలు ఎప్పుడు కూడా ఉండదు. నేను ఏదైనా సరే ఎవరికైనా సరే స్ట్రైట్ అండి, ఏదైనా సరే ఉన్నది చెప్పేస్తాను. కాబట్టి నేను తెచ్చుకోండి అంటే ఇది నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, మీకు కావాలి అంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. తర్వాత సాంబ్రాణి ప్యాకెట్ అండి. మనకి సాంబ్రాణి ప్యాకెట్ ఇలా ప్యాకెట్లో కూడా చాలా బాగుంది. తర్వాత చందనం. ఈ చందనం వచ్చేసి మనకి చందనం చెట్టు నుంచి మనకి అవి వస్తాయి కదండి, చిన్న పేడలు వస్తాయి కదా, వాటి నుంచి మనం బాగా రుద్దితే చందనం వస్తుంది కదా, అలా పేడుతో వచ్చినటువంటి ఒరిజినల్ చందనం వచ్చేసి మనకి ఇలాంటి బాక్సెస్లో అయితే అమ్ముతున్నారండి. ఇవైతే ఒరిజినల్ స్వచ్ఛమైనటువంటి గంధం అండి, చందనం అంటారు కదా. సో ఇది కూడా చాలా బాగుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. తర్వాత పునుగు అంటే ప్రత్యేకంగా అందరికీ తెలిసిందేనండి. పునుగు మనం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం కూడా పునుగుతో ఆయనకి అభిషేకం అనేది అలంకరణ అనేది చేస్తారండి. ఈ పునుగు అనేది ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి దరిద్రాలు కూడా దరిచేరవు అని అయితే చెప్తారండి. ఏదైనా మన ఇంట్లో చికాకులు ఉన్నా సరే ఈ పునుగు అనేది మనం ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసినా కూడా చాలా మంచిది. తర్వాత గంగాజలం, తర్వాత రోజ్ వాటర్, మన ఈ సుగంధభరితమైనటువంటి ఇవన్నీ కూడా ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. తర్వాత నేను చెప్పాను కదండి, మనం ఈ కిట్ అంతా తీసుకుంటే వాళ్ళు మనకి బ్రాస్ ఐటమ్స్ ఏవైనా సరే మనకి ఫ్రీగా పంపిస్తారండి. అదే ఈ కిట్ యొక్క స్పెషాలిటీ. నాకైతే ఈ 2 చిన్న దీపాలు అసలు చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాయో, చూడడానికి అసలు చేతులతో ఆ దీపాలు పట్టుకున్నట్లుగా ఎంత బాగున్నాయో అండి. చాలా బాగున్నాయి. రేట్ కూడా నేను అడిగి కనుక్కున్నాను. రేటు కూడా చాలా రీజన్ అండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. అలానే మనకి దీంతో పాటు నాకైతే ఒక చిన్న చెమ్మునైతే పంపించారండి. ఇత్తలి చెమ్ము. క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ ఉంది, చూడడానికి చాలా కలగా కూడా ఉందండి. ముద్దుగా చిన్న చెమ్ము చాలా బాగుంది. తర్వాత ఇత్తలి స్పూన్ అండి. ఈ స్పూన్ కూడా చాలా బాగుంది, కొద్దిగా బరువుగా ఉంది. అంటే దేవుడికి ఎక్కువగా మనం ఇత్తల వాటిల్లోనే పెడతాం కాబట్టి ఇత్తల ఐటమ్స్ అన్ని మనం పూజలో పెట్టుకుంటే మంచిది అని అయితే నేను చెప్తానండి. లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముంటే అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ చిన్న స్పూను, ఈ దీపాలు, ఈ చిన్న చెంబు చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే కిట్ అయితే ఇదండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా కావాలి అన్నా వాళ్ళని అడగచ్చు. మీకు సపరేట్గా మీకు పసుపు కానీ లేదా మీకు పుట్టమట్టి కానీ అలానే ఏదైనా సరే అండి మీకు కావాలి అన్నా సరే వీళ్ళు మీకు సపరేట్గా కూడా మీకు వాళ్ళు పంపిస్తారండి. నాకైతే ఈ కిట్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి. స్పెషల్ థ్యాంక్స్ టు ధనలక్ష్మి అక్క. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. మీరు ఒక పెద్ద ఛానల్ వల్ల అయ్యండి నాలాంటి ఒక చిన్న ఛానల్ అమ్మాయిని మీరు మెసేజ్ చేసి ఇట్లా కిట్టు పంపించి, నిజం చెప్పాలంటే క్వాలిటీ చాలా బాగుంది అక్క. మీకైతే నేను 100% మార్క్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే క్వాలిటీ బాగుంది. నేను పూజ చేసుకున్నప్పుడు అంతా మీరు బ్రాండెడ్ ఐటమ్స్ మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి. మీ బిజినెస్ అనేది బాగా గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే
బాగా మీకు ఈ ఐటమ్స్ నచ్చి కనుక ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. స్పెషల్ థ్యాంక్స్ టు ధనక్క. మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది ఈ వీడియోలో అయితే పూజా కిట్ గురించి అయితే తెలియజేశాను. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.